హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 21వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. మన యేసు ప్రభుల వారు నజరేయుడు అని అనిపించుకున్నారు. నజరేయుడు అని నజరేతు అనే పట్టణంలో ఉన్న వాళ్ళని గురించి మాట అంటారు. నజరేతు అనే పట్టణము అసలు దాని గురించి మంచి మాటలు ఉండవు. పలానా ఊరు అని చెప్పారు అనుకోండి, ఆ ఊరు గురించి మంచి ప్రస్తావన బయటికి లేదనుకోండి, ఆ ఊరు ప్రజలను ఏమంటారు? ఆ ప్రజలు మంచివారు కాదనే అంటారు. ఒక ఊరికి చెడ్డ పేరు ఉంది, ఆ ఊరే నజరేతు. ఎందుకంటే యోహాను సువార్తలో ఉంటుంది, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని మాట్లాడుకుంటారు. అక్కడ నజరేతులోంచి మంచిది ఏది రాలేదట. అంత భయంకరమైన ఊరు. అక్కడికి యేసు ప్రభుల వారు వెళ్ళి అక్కడ ఉండి నజరేయుడు అని అనిపించుకున్నారట. ఎందుకు? దేవుడు ఎందుకు వచ్చారంటే పాడైపోయిన దానిని బాగు చేయడానికి వచ్చారు. మన దేవుడు పాడైపోయిన దానిని బాగు చేయడానికి వచ్చారు. పాడైపోతే పాడైపో అని చూసుకొని ఊరుకునే దేవుడు కాదు. ఏదైతే పాడైపోతుందో అక్కడికి వచ్చి దాన్ని సరిచేయగల సమర్థుడు. ఒకవేళ నీ కుటుంబానికి మంచి పేరు ఎక్కడా లేకపోవచ్చు, నీ కుటుంబానికి ఎక్కడ చరిత్ర పరంగా పెద్దగా ఊహించదగ్గ ఎటువంటి మార్పులు జరగకుండా ఉండుండొచ్చు. కానీ నీవెప్పుడైతే హృదయానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఆయన కొరకు జీవగ్రంథం చేత పట్టుకొని జీవగ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటావో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. వీళ్ళు మంచిది కాదు అని పాడైపోయిన పరిస్థితిని బాగు చేయగల సమర్థుడు. మన దేవుడు బాగు చేయగల సమర్థుడు. ఎలాగునా ఆయన వస్తాడు, ఆ ప్రాంతానికి ఆయన వస్తాడు. నీ కుటుంబానికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు, నీ జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించు, నీ పిల్లల జీవితాలు దేవునికి అప్పగించు. నీ భర్త అస్సలు మంచోడు కదా, దేవుని చేతులకు అప్పగించు, దేవుడే సరిచేస్తాడు. నీ భార్య వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా, దేవుని చేతుల్లో పెట్టు. ఇదిగో ప్రభు నా భార్య అని దేవుని చేతుల్లో ప్రార్థనాపూర్వకంగా అంశాన్ని దేవునికి సమర్పించి దేవుడు దాన్ని బాగు చేస్తాడు. నజరేయుడు అంటే పాడైపోయిన దానిని బాగు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.